లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అన్నమాట. డే 2 ఇన్ హైదరాబాద్. We are going to Charminar. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నా లైఫ్లోనే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను చార్మినార్. నిజంగానే హైదరాబాద్ మన స్టేట్లోనే ఉంది, మనకి దగ్గరలోనే ఉంది. కానీ చార్మినార్ మాత్రం ఇంతవరకు చూడలేదు నేను. తెలుగు టెక్స్ట్ బుక్లో చిన్నప్పుడు ఉండేది కదా, అది చూడడమే. డైరెక్ట్గా అయితే ఎప్పుడూ చూడలేదు. అందుకే ఇప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దట్టు మేము కార్ తీసుకొని వెళ్దామని రెంటల్కి అడిగాము. ఇంకా అది అరేంజ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే నైటే అయింది, 7:30కి అట్లా అయితే అరేంజ్ అయింది. కానీ ఇంకా మేము చార్మినార్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఈ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయింది. 11 o'clockకే ఇంకా మొత్తం క్లోజ్ చేశారు. ఇంకా 11 వరకు అక్కడే ఉన్నాము. చూడండి, ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా 11 o'clockకి అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా మేము ఇంకా డిన్నర్ ఏం చేయలేదు, ఇంటి దగ్గర రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇంకా చూస్తున్నాము. దగ్గరలో ఎక్కడైనా మంచి రెస్టారెంట్ ఉంటే తీసుకెళ్తా అన్నారు మా అన్నయ్య వాళ్ళు. సరే అని చూస్తున్నాము. కానీ ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ ఏం తింటామని చెప్పి హైటెక్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పి, వ్యూ కూడా బాగుంటుందని తీసుకెళ్లారనమాట హైటెక్ సిటీకి. కానీ అక్కడ ఏమైందో మీరే చూడండి. గచ్చిబౌలి హైటెక్ సిటీ దగ్గర స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందని వచ్చామా, కానీ మేము వచ్చేసరికి 1 o'clock అయింది. అది క్లోజ్ చేసేసారు. ఇంకా కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ అరేబియన్ రెస్టారెంట్ అయితే ఉంది. దానికి మా అన్నయ్య కాల్ చేసి అడిగారన్నమాట, బిర్యానీ ఉందా, మేము 7 members ఉన్నాము అని. ఆ టైంలో 1:30 అవుతుందన్నమాట. 1:30కి ఉంటుందో లేదో అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేసి అడిగితే ఉంది రండి సార్ అని చెప్పారు వాళ్ళు. సరే అని వెళ్ళామా. వెళ్ళి ఇంకా రెస్టారెంట్లో ఫుడ్ ఎంత బాగుంటుందో అని చెప్పి వెళ్ళాము. చివరికి ఎలా అయిందో చూడండి మీరే.
అప్పటికే మా అందరికి ఫుల్ అంటే ఫుల్గా ఆకలిస్తుంది. అబ్బా ఆకలితో ఉన్నప్పుడు మంచి టేస్టీ బిర్యానీ వస్తుందేమో అనుకున్నాను, కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఎంత వరస్ట్ అంటే అసలు నా లైఫ్లోనే ఇలాంటి బిర్యానీ తినడం ఫస్ట్ టైం అనుకుంటా. అసలు నిజంగా చాలా చాలా వరస్ట్గా ఉంది అసలు నిజంగా. అయినా ఈ టైంకి రావడం మాదే తప్పులేండి. అయినా కూడా తింటున్నాను చూడండి. అసలు నిజంగా ఎంత బాగలేకపోయినా తిన్నానంటే ఆకలితో ఉన్నానన్నమాట. ఇంకేం చేస్తామని చెప్పి తిన్నాను. మా పాపకు పెడితే బ్యాడ్ అని చెప్పి తనైతే ఊసేసింది. తను నిద్రలో ఉంది, అయినా కూడా లేపి పెడితే అసలు తను తినలేదు. బ్యాడ్ అని చెప్పి ఊసేసింది. తనకు కూడా నచ్చలేదు. అసలు రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికైతే అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓపెన్ టాప్ కూడా అసలు చల్లటి గాలి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఫుడ్డే అసలు నచ్చలేదు. అంటే ఇంకా ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మిగిలిపోయింది, లేదంటే ఎట్లా ప్రిపేర్ చేసుకొచ్చారో ఏంటో మరి తెలియదు. కానీ 1500 అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా సరే, ఇంకా అక్కడ కూడా సాటిస్ఫై లేదు కదా, ఇంకా వచ్చేస్తుంటే కేబుల్ బ్రిడ్జ్ అంట. ఇది ఎప్పుడు చూడలేదు నేను, డిఫరెంట్గా ఉంది. కేబుల్తో బ్రిడ్జ్ అంట. మా అన్నయ్య వాళ్ళు చూపిస్తున్నారు, అదే ఇక్కడ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను నేను. భలే ఉంది. అంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు వింతగా కనిపిస్తుంది. రెగ్యులర్గా చూసే వాళ్ళకి రొటీన్గానే ఉంటుంది. ఇంక ఇది ట్యాంక్ బండ్. ఇది నా చిన్నప్పుడు అంటే నా 10th క్లాస్లో అయితే మా స్కూల్ నుంచి పిక్నిక్కి తీసుకొచ్చారన్నమాట సార్ వాళ్ళు. హైదరాబాద్ ట్రిప్ అని చెప్పి తీసుకొచ్చి ఇది ట్యాంక్ బండ్, ఇంకా జూ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా అది, ఇంకా గోల్కొండ ఫోర్ట్ అక్కడి వరకు అయితే తీసుకెళ్లారు. అవి మాత్రమే కవర్ చేశాను. ఆ చార్మినార్ అయితే చూడలేదు, ఇప్పుడైతే చూశాను కదా, ఇంకా అదొక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంకేమేం చూడలేదు అనేది అయితే చాలా ఉన్నాయి హైదరాబాద్లో చూడడానికి, కానీ ఇంకా మాకు టైం లేదు. రేపు వెళ్దామన్నా కూడా ఇంకా టైం సరిపోదు. రేపు నైట్ ట్రైన్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒకవేళ రేపు ఆఫ్టర్నూన్ ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు, కానీ షాపింగ్కి అయితే వెళ్ళాము. అది ఎక్కడికి ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా అన్నయ్య వాళ్ళు వర్క్ చేసే కంపెనీ అయితే ఇదే అన్నమాట, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కంపెనీ. ఇంకా ఇందులో ఎవరైనా మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇందులో వర్క్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా అందులో వర్క్ చేస్తే కూడా కామెంట్ చేయండి. కంపెనీ మాత్రం చాలా పెద్దగా ఉంది, పార్కింగ్ ప్లేస్ కూడా చాలానే ఉంది. ఇంకా దాన్ని అంతా కవర్ చేయడం నా వల్ల కాలేదు. ఆ లైట్ ఫోక్స్కి అసలు వీడియో కూడా అంత క్లారిటీగా తీయలేకపోయాను నేను. అప్పటికే 2:30 అవుతుంది, ఫుల్గా నిద్ర వస్తుంది నాకు. ఇంకేం తీస్తామని కొంచెం అట్లా కవర్ చేశాను. ఇంకే వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.